కార్తీక దీపం ఎపిసోడ్ 61 అండ్ 62 రివ్యూస్. దీప శౌర్యని కలెక్ట్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వెళ్తూనే స్కూల్ క్లోజ్ చేసి ఉంటారనమాట. టీచర్స్ మీటింగ్ అని ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారని చెప్తాడు వాచ్మెన్. శౌర్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎవరితోనూ వెళ్ళదు అని ఎక్కడ ఉన్న లోపల ఒకసారి గేట్ తీయండి అని అడుగుతుంది. వాచ్మెన్ లేదమ్మా, ఇందాక 2 అబ్బాయిలతో ఒక పాప వెళ్ళడం చూశాను, ఒకవేళ ఆ పాప మీ పాపేమో అంటారు. పాపం దీప ఇంకేం చేయాలో తెలియక ఏడ్చుకుంటూ ఒకవేళ నరసింహ ఏమైనా తీసుకెళ్లాడేమో అని వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తుందనమాట. అప్పుడు శోభ వాళ్ళ అత్త మాట్లాడుకుంటూ ఉంటారు దీప గురించి. అప్పుడే దీప రావడంతో ఆశ్చర్యపోతారు. ఇలా అనుకుంటున్నాము, ఇలా వచ్చేసింది దీప అని. అప్పుడు అత్తయ్య నా కూతుర్ని నాకు ఇవ్వండి, ఎందుకు తీసుకొచ్చారు, నన్ను ఇలా ఏడిపించకండి, మీరు మమ్మల్ని వద్దనుకుంటేనే కదా మేము వెళ్ళి మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాము, నా కూతుర్ని నాకు ఇవ్వండి అని ఏడుస్తుంది. నీ కూతుర్ని తీసుకురావాల్సిన కర్మ నాకు నా కొడుకు ఏం పట్టలేదు, అయినా కూడా నా కొడుకు ఊర్లో లేడు, వేరే ఊరికి సూర్యాపేటకి పోయాడు కిరాయి మీద, కాబట్టి వాడు తీసుకొచ్చే అవకాశమే లేదు అంటారు. కాబట్టి శౌర్యని తీసుకెళ్ళలేదని అక్కడ నమ్మి వస్తుందన్నమాట. సరే కార్తీక్ నేను అడుగుదామనేసి కార్తీక్ వాళ్ళ ఇంటి ముందర గేట్ దగ్గర ఏడుస్తూ కూర్చుంటుంది. కార్తీక్ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట గేట్ దగ్గర. ఎప్పుడు వస్తాడో అప్పుడు చెప్పొచ్చు అనేసి. ఆ తర్వాత పారిజాతం ఉంటుంది కదా, జ్యోత్స్నకి ఐడియా ఇస్తుంది. నువ్వే నీ భావన ఎలాగైనా దగ్గర చేసుకోవాలి, దీపకు దూరం చేయాలి, నీకు మిగతావన్నీ అనవసరము, నీ భావన నువ్వు కొంగుని కట్టేసుకోవడం ఒకటే నీకు కావాలని ఐడియా ఇచ్చి పంపిస్తుంది. ఇంతలో అప్పుడు జ్యోత్స్న పారిజాతం ప్లాన్ ప్రకారం వెళ్ళి బావతో చాలా మంచిగా మాట్లాడి, బావ నీకు నేను పార్టీ ఇస్తున్నాను, మన ఇద్దరమే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాబాకు వెళ్ళి పార్టీ చేసుకుందాము, మనకు మిగతావన్నీ సెకండరీ, మనం ఒకరికొకరం ఫస్ట్ అనేసి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట అన్ని మాటలు చెప్పి. అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ కనిపిస్తుంది దీప బయట ఏడుస్తూ. ఎందుకు దీప ఏడుస్తున్నామని కార్తీక్ వచ్చి అడుగుతాడు. శౌర్య కనిపించడం లేదంటే స్కూల్లో కూడా అంతా అడిగాను, స్కూల్లో ఎవరూ లేరు, క్లోజ్ చేసేసారు స్కూల్ అంటే, మనం వెతుకుదాం పదా అనేసి గబగబా కారు ఎక్కుతారనమాట. దీప కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. అది చూసి జ్యోత్స్న కుళ్ళుకుంటూ కోపంతో వెనక సీట్లో కూర్చుంటుంది. కార్తీక్ దీప అన్ని షాపుల్లోనూ రోడ్ల వెంట అన్ని చోట్ల వెతుకుతారనమాట. ఎక్కడ పాప కనిపించదు. దాంతో దీప పాపం కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఏడుస్తూ వెతుకుతూనే ఉంటుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన నువ్వేదో నాకు చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు వాళ్ళ భర్త. అప్పుడు లేదండి, కార్తీక్ లండన్ నుండి వచ్చినప్పటి నుండి మారిపోయాడని మీరు అంటున్నారు కదా, నాకు ఈ 2 రోజుల నుండి మీలో మార్పు వస్తుంది, ఏమైనా నాతో చెప్పాలనుకుంటున్నారేమో చెప్పండి, చెప్పలేక తడబడుతున్నట్లుగా అనిపిస్తోంది అంటుంది. అప్పుడు ఆయన మనసులో, నేను చెప్పలేను, నువ్వు సీరియల్లో చూసే ఇంత బాధపడ్డావు కదా, ఇంకా నిజంగా నీ భర్త ఇలాంటి వాడని తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు, నేను నా కూతురు నా 2వ భార్య మేము బయటికి వెళ్తాము 1 వారం రోజులు అని మనసులో అనుకుంటాడు అనమాట. 1 వారం రోజులు నేను ఏదైనా బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళినా నువ్వు బాధపడకుండా ఉండాలి అని చెప్తాడు కాంచనకి. శౌర్య కనిపించకపోవడంతో దీప చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంకొక ప్లేస్కి వెళ్తూ మాట్లాడుకుంటారు. నేను ఊరికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, సరిదిద్దుకోలేని తప్పు, ఆ దేవుడు నాకు ఏ విధంగానూ సహాయం చేయడం లేదని దీప ఏడుస్తూ ఉంటుంది. దీప మీరు ఏడవకండి, శౌర్యం తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది అని కార్తీక్ మాటిస్తాడు. అదంతా చూస్తూ జ్యోత్స్న మాత్రం కోపంగా ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న గ్రాని పారిజాతం ఫోన్ చేస్తుంది. ఏమి దాబాలో బాగుందా, ఏసీ ఉందా, ఫుడ్ తింటున్నారా, మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నారని అడుగుతూనే ఉంటుంది. నువ్వేం మాట్లాడకు గ్రాని, శౌర్య కనిపించట్లేదు, మేము ముగ్గురం శౌర్య కోసం వెతుకుతున్నాము, నేను మళ్ళీ కాల్ చేస్తానంటుంది. శౌర్య కనపడకపోతే అవుట్ హౌస్ దగ్గర ఇక్కడే ఉంది చూడని ఫోటో తీసి పంపిస్తుంది జ్యోత్స్నకి. అప్పుడు బాబా ఉంది, శౌర్య ఉంది అని చెప్తుంది జ్యోత్స్న. ఎక్కడ అంటే ఇంటి దగ్గరే కూర్చొని ఉంది అనేసి ఫోటో చూపిస్తుంది. సరే ఇంటికి వెళ్దాం అంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న అంటుంది, దీప నువ్వు ఇంకా ఆటోలో వెళ్ళిపో, పాప ఇంటి దగ్గరే ఉంది కదా, మేము అప్పటి నుండి బయటకు వెళ్తామని. కానీ కార్తీక్ ఒప్పుకోడు. మనం ఇప్పటివరకు దానికి దీపకు తోడుగా ఉండి ఇప్పుడు ఒంటరిగా పంపించడం కరెక్ట్ కాదు, నాకు కూడా అది పాపను చూడాలనింది, మనం అందరం కలిసి ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాక శౌర్యం చూసి దీప ఏడుస్తూ కౌగిలించుకొని ఏడుస్తుందనమాట. అమ్మ ఎందుకు ఏడుస్తూనే ఉంటుంది, నేను వస్తానన్నాను కదా స్కూల్ దగ్గర నిన్ను పిక్ చేసుకోవడానికి, ఎందుకు నాకు చెప్పకుండా వచ్చేసావు, నేను ఎంత వెతికానో తెలుసా అంటుంది. ఎందుకమ్మ వెతకడం, మాకు మీటింగ్ ఉందనేసి అందరినీ వెళ్ళిపోమన్నారు, నేను చాలాసేపు బయట వెయిట్ చేశాను, ఫోన్ చేద్దామంటే నీ దగ్గర ఫోన్ ఏమో లేదు అని చెప్తుంది. ఇప్పుడు అక్కడ 4 పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఒక కారు వచ్చింది, నన్ను కూడా ఎక్కమన్నారు మీ ఇంటి దగ్గర దింపుతామని, సరే నువ్వు రాలేదు కదా అనేసి నేను వచ్చాను, ఇక్కడ దింపారు వాళ్ళు అంటుంది. అప్పుడు దీప ఆలోచిస్తుంది, శౌర్యని ఇంటి దగ్గర దింపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది అనేసి, తెలియని వాళ్ళు ఎవరున్నారు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ ఒక ఫోన్ వస్తుంది. ఆ కాల్ చేసింది నరసింహ. నాకు తెలిసి నరసింహనే డ్రాప్ చేసి ఉంటాడు అక్కడ కావాలని బెదిరించడం కోసము. దీపక్ ఖాళీ ఒకసారి దీపకు ఫోన్ ఇవ్వు, నీ దగ్గరే ఉంటుంది అనుకుంటున్నాను ఈ టైంలో దీప, కాబట్టి ఫోన్ ఇవ్వు అంటాడు. దీప ఎందుకు ఫోన్ చేసావు అంటుంది. పాప కనిపించిందా అంటాడు. నీకెలా తెలుసు అంటుంది. పాపను తీసుకొచ్చిన కార్ డ్రైవర్ నా ఫ్రెండే, నేనే కావాలని నిన్ను టెన్షన్ పెట్టడం కోసం అందరినీ దింపిన తర్వాత పాపను దింపమని నేనే చెప్పాను అంటాడు. ఇక్కడ నుండి నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు, నీ బిడ్డ అయితే నీకు మాత్రం ఇక దక్కదు అని చెప్తాడు. తర్వాత దీప తన ఫోన్ తనకిచ్చేసి కార్తీక్ నాకు బయట ఒక చిన్న పని ఉంది, తర్వాత వస్తాను, పాపను చూసుకోండి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది. కార్తీక్ పాపకు తోడుగా ఉండడంతో జ్యోత్స్న కోప్పడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది.